హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు మా అమ్మాయి ఫస్ట్ డే కాలేజ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా. అండ్ మీరు అందరూ కూడా అడుగుతున్నారు బ్యాక్ టు స్కూల్ ఇవన్నీ కూడా వీడియోస్ చేయండి అని. సో నేను వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇంక రాబోయే వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అండ్ మీకు బాగా నచ్చుతాయి. అండ్ అలాగే ఇంక ఇక్కడ మా అమ్మాయికి ఫస్ట్ డే కాలేజ్ అనమాట. ఇన్ని రోజులు స్కూల్ అని అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా అదే వచ్చేస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే మా అమ్మాయి కాలేజ్కి వెళ్తుందన్న ఫీలింగే నాకు లేదనమాట. ఏదో స్కూల్కి వెళ్తుంది, ఒక 9th 10th అనే ఫీలింగే వస్తుంది. అదే 10th అయిపోయింది, ఇంకా కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే జాయిన్ అయిపోయింది. ఇంకా మా అమ్మాయి అయితే నాకు ఒక పెద్ద రూల్ పెట్టింది. డైలీ కూడా నాకు మార్నింగే లంచ్ బాక్స్ ఇవ్వాలి, నేను ఆఫ్టర్నూన్ అయితే తీసుకోను. డాడీ ఆఫీస్కి వెళ్తాడు, ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది, నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది తినడానికి, నాకు మార్నింగే చేసి ఇచ్చేయాలని చెప్పేసి కాలేజ్ స్టార్ట్ అవ్వకముందే ఒక పెద్ద కండిషన్ పెట్టిందనమాట. సరే అని చెప్పేసి ఇంకా పిల్లలు ఇంకా అలా చెప్పిన తర్వాత మనం ఇంకేం చేస్తాం చెప్పండి. మనం చెప్తే వినే స్టేజ్ వాళ్ళు దాటిపోయి వచ్చేస్తున్నారు, పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా. కాబట్టి కొన్ని విషయాల్లో వాళ్ళ మాట కూడా మనం వినాల్సిందే. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మాత్రమే, మిగతా పెద్ద విషయాలంతా వాళ్ళకి అంత ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మన మాట వినాల్సిందే, మనతో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. సో అలాగైతే ఇంకా నెక్స్ట్ తను ఇంకా లంచ్ బాక్స్ అడిగింది కదా, ఈ మార్నింగే ఇచ్చేయమని చెప్పి, ఇంకా నాకు కూడా మార్నింగే వంట పని అంతా అయిపోయిందంటే ఇంక చక్కచక్క ఇంటి పనులు చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. సరే అని చెప్పేసి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం అలవాటు తప్పింది కదా, హాలిడేస్ ఇచ్చేశారు, మంచిగా రెస్ట్ తీసుకున్నాము, లేటుగా లేవడం ఇలా అలవాటు అయిపోయి ఈ రోజు అయితే నేను కూడా కొంచెం లేటుగానే లేచాను. ఇంకా లెమన్ రైస్ అయితే కలిపిచ్చేస్తున్నా. అంటే తను లంచ్ బ్యాగ్ తీసుకెళ్ళట్లేదు అనమాట, బ్యాగ్లోనే పెట్టుకొని వెళ్ళమని వాళ్ళ నాన్న ఒకటే గోల. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏమైనా లంచ్ బ్యాగ్ తీసుకెళ్తారా, బ్యాగ్లో పెట్టుకెళ్ళని చెప్పేసి. సరే అని చెప్పి ఇంకా సాంబార్ వేస్తే చిందిపోతుందేమో అని చెప్పి ఇంకా లెమన్ రైస్ కలిపేసాను. ఈ రోజు అయితే కొంచెం లేవడం కూడా లేట్ అయిందిలేండి, అందుకోసం అని చెప్పేసి ఇంకా సాంబార్ అవి పెట్టామంటే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా లెమన్ రైస్ కలిపాను. అందులో లెమన్ రైస్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం లేండి, అందుకోసమని కొంచెం బాగా పల్లీలు, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా బాగా నూనెలో వేయించేసి లెమన్ రైస్ చేసిస్తామంటే మంచిగా తింటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ డే కదా, తనకు నచ్చిందే చేసిద్దామని చెప్పి చేసిచ్చాను. ఇంకా ఆ తర్వాత అయితే మా అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. చిన్నమ్మాయికి అయితే అప్పటికి స్కూల్ స్టార్ట్ అవ్వలేదులేండి, ఓన్లీ పెద్దమ్మాయికి ఆల్రెడీ దగ్గర ఒక 10-15 డేస్ అప్పుడే కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. June 7th నుంచో 6th నుంచో స్టార్ట్ అయింది. కాకపోతే మేము ఇట్లా ట్రిప్ వెళ్ళాం కదా, తిరుమల అవన్నీ ఉన్నాయి. కాలేజ్లో జాయిన్ చేసి మళ్ళీ లీవ్ పెట్టడం కంటే కూడాను ఒకసారిగా ట్రిప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పంపిద్దాంలే అని చెప్పేసి ఇంక ఉండిపోయాము. సరే అని చెప్పి ఇంకా తిరుమలకి అంతా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఫ్రైడే అనుకుంటా, ఆ రోజు ఫ్రైడే నుంచి మేము కాలేజ్కి అయితే పంపించాము. సో ఆ రోజు మంచి రోజు ఉండే ఏకాదశి ఉన్నింది, అందుకోసమని ఆ రోజు నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేయించామన్నమాట. జాయిన్ చేసేసి నేను మా వారు వెళ్ళి తనని పంపించేసి ఇంకా వద్దామన్నట్టుగా మేము రెడీ అవుతూ ఉన్నామన్నమాట, వంట అంతా చేసుకుంటూ. సో అలాగైతే ఇంకా నెక్స్ట్ టిఫిన్ అవి వేసిస్తూ ఉన్న ఒక పక్క, ఇంకో పక్క లెమన్ రైస్కి కలుపుకుంటూ ఉన్నాం. మా అమ్మాయి నేను చేస్తానని చెప్పేసి వచ్చింది, మళ్ళీ కాసేపు కలిపింది, పచ్చిమిర్చి కారంగా ఉందని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది కలిపేటప్పుడు. సరే ఇంకా నేను మొత్తం మళ్ళీ ఇంకా వంట పని అంతా చేసేసి పిల్లలకి టిఫిన్ అవి చేసి ఇచ్చేసి ఆ తర్వాత నేను కూడా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసాను. ఫస్ట్ డే కాలేజ్ కదండి, అలాగే ఇంకా తిరుమల వెళ్ళొచ్చాం కాబట్టి అక్కడ నుంచి లడ్డు అవి ప్రసాదం తీసుకొచ్చాం కదా, తిరుమల లడ్డు. సో అవైతే ఇంకొక ప్లేట్లో పెట్టేసి వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే పెట్టుకున్నాను. పువ్వులు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంట్లో, సో అందుకోసం అని చెప్పేసి ఉన్న పువ్వులతోనే ఇలా అడ్జస్ట్ చేశాను. కానీ నాకు ఇలా నచ్చదనమాట, మీకు తెలుసు కదా, దేవుడి పటాలకి ఎప్పుడు నిండుగా పువ్వులు అలంకరించుకొని పూజ చేసుకుంటేనే నాకు తృప్తిగా అనిపిస్తుంది. కానీ ఇంక ఈరోజు పువ్వులు లేవని చెప్పేసి తక్కువగానే పెట్టానమాట, కొంచెం కళ తక్కువగా అనిపిస్తుంది, నా ఫీలింగ్ అనమాట. అది మీకేమనిపించింది అనే కమెంట్స్ షేర్ చేయండి. అనేక లడ్డు ప్రసాదంగా పెట్టేసుకొని దీపం వెలిగించేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్న. బిడ్డని ఫస్ట్ డే కాలేజ్కి పంపిస్తున్నాం, తండ్రి అంతా మంచిగా జరగాలన్నట్టుగా మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది కదండి, అందుకోసం అని చెప్పేసి ఒక భయం ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది, అన్ని రకాల టెన్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఎవరి తలరాత మనం రాయలేము, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాత మనం రాయలేము. కాకపోతే మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ పిల్లలకి కష్ట నష్టాలు తెలియజేయాలి, ఇంట్లో ప్రతి సమస్యలు పిల్లలతో పంచుకోవాలి, అండ్ మన కష్టాలు నష్టాలు మన బాధలు అన్నిటినీ షేర్ చేసుకోవాలి, అండ్ మనం ఎక్కడి నుండి వచ్చామనేది పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. అలా లేకుండా గారాబం చేసుకుంటూ వాళ్ళు అడిగినవన్నీ చేయడంలో తప్పు లేదు, కానీ మన కష్ట సుఖాలు కూడా తెలియజేస్తూ ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది అనమాట. సో అలా మేము మా పిల్లలకైతే, ఆడపిల్లలని అయితే మేము పెంచట్లేదండి, ఆడపిల్లలు కాదు మీరు ఆడపులుల్లాగా పెరగండి అని చెప్పి పెంచుతున్నాను. బట్ పెద్దమ్మాయి చాలా సైలెంట్, కానీ ఏదైనా సందర్భం వస్తే మాత్రం చాలా ఘాటీలాగా బిహేవ్ చేస్తుంది అనమాట. అనుకుంటారేమో చాలా సాఫ్ట్ అని చెప్పేసి, కానీ అలా కాదు, సిచ్యువేషన్ తగ్గట్టుగా తను బిహేవ్ చేయగల ధైర్యం శక్తి తనకుంది. ఇంకా మీరు అందరూ కూడా మా అమ్మాయిని ఆశీర్వదించండి అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాను. అండ్ ఇంకా కాలేజ్కి వెళ్ళేటప్పుడు మన సెంటిమెంట్ ప్రకారం ఇంకా ఎంత ఇంట్లో పూజ చేసినా కూడా టెంపుల్కి రావడం ఆనవాయితీ కదా. సో ఈరోజు
ఏకాదశి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కే వచ్చామన్నమాట. తిరుమలలో చేసుకున్న దర్శనం సరిపోక మళ్ళీ పలంనేరులో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వచ్చాము. ఇంక ఇక్కడికి రాగానే ఇంక మా వారైతే కర్పూరం అవి తీసుకురావడానికి వెళ్ళున్నారు. ఇంక వెళ్ళేసి వచ్చి ఇంక పూజ అవి చేసుకొని కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి మా అమ్మాయిని కాలేజ్లో వదిలేసి ఇంకా అక్కడ సార్ వాళ్ళతో అంతా మాట్లాడుకొని ఇంకా అక్కడ నుంచి కూడా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఇంక ఇంట్లో పని అంతా అయిపోయింది కదా, సరే అని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట ప్రసాదం ఎత్తుకొని. ఇంకా లడ్డు ప్రసాదం కదండి, చెడిపోతుంది అనమాట, ఎక్కువ రోజులుంటే పాడవుతుందని చెప్పేసి ఇంకా అందరికీ ఇచ్చేద్దాం అన్నట్టుగా అయితే ఇంకా ప్రసాదాలన్నీ కూడా ప్యాక్ చేసేసాను. తీసుకొచ్చిన బ్యాంగిల్స్, పువ్వులు, అరటిపళ్ళు ఇంకా ఉంటాయి కదా మనకి, మన దగ్గర వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, అంటే మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకి మనం ఏమేమైతే ఇవ్వాలనుకుంటామో అవన్నీ కూడా నేను ఇంకా ప్యాక్ చేసుకొని వచ్చేసాను. ఇంకా నేను వచ్చేసరికి మా ఫ్రెండ్ ఉంది, అలాగే పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలకి స్కూల్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. జూన్ 12 నుంచి పిల్లలకి స్కూల్ స్టార్టింగ్ కదా, దీనికి ముందు వీడియో అనమాట ఇది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. మనం కూడా వెళ్ళామంటే కాసేపు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీ అయిపోతాం కదా అని చెప్పేసి ఇంకా అలా పిల్లలతో కాసేపు ఉందామని చెప్పేసి వచ్చేసాను. ఇంకా నేను రాగానే కొంచెం అంటే ప్లేట్ అవి ఇమ్మని చెప్పాను అనమాట. నేను తీసుకొచ్చినవన్నీ కూడా పెట్టి ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకా తనకైతే అన్నీ పెట్టిస్తూ ఉన్నాను అనమాట. సో అలా ఇంకా మొత్తం కూడా ఇచ్చేస్తూ ఉన్నాను తనకి తీసుకొచ్చినవి. ఇంకా మా హనీ అయితే వీడియో షూట్ చేస్తూ ఉంది ఇక్కడ. తనకి అలా ఎలా తీస్తుందో తెలియదు కానీ మా హనీ దగ్గర ఫోన్ ఇచ్చాను అనమాట, అరే వీడియో తీవే కాసేపు అని చెప్పేసి. అండ్ ఇంకా అలా మా ఫ్రెండ్ అయితే ఇంకా నేను వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నింది. సో వాళ్ళైతే పూలమాల వేస్తారండి మార్కెట్లో, కాబట్టి ఇంకా అందరికీ కూడా ఫుడ్ అవి ప్రిపేర్ చేసి ఇచ్చి పంపించాలన్నమాట, వర్కర్స్కి అండ్ ఇంట్లో వాళ్ళకి. సో అలా ఇంకా బిజీగా ఉండే పాపము. నేను వచ్చి ఇంకా డిస్టర్బ్ చేసేసాను. ఇంకా ఒక ఈవినింగ్ ఒక 3:30, 4 o'clock వరకు ఉన్నాను. ఆ తర్వాత ఇంక మా వారు వచ్చారు, ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే మిద్దె పైన అయితే తిరుమల ట్రిప్కి వెళ్ళిన బట్టలన్నీ కూడా ఉతికి ఆరేసానండి. నిజంగానే అసలు లోపలికి వెళ్ళి బయట వచ్చానో లేదో సడన్గా వచ్చేసింది వర్షము. ఇంత వర్షం రీసెంట్ టైమ్స్లో ఎప్పుడూ పడలేదన్నమాట పలంనేరులో. ఇదే ఫస్ట్ టైం ఇంత హెవీ రైన్ అనమాట. నేను రాళ్ళ వర్షం పడుతుందేమో అనుకున్నాను కానీ అస్సలు పడలేదన్నమాట. కానీ వర్షం పడిన కాటికి ఎంత స్పీడ్గా, ఎంత పెద్ద చినుకులు పడ్డాయి, ఎంత పెద్ద వర్షం పడిందంటే ఉరుములు మెరుపులు భయంకరంగా వచ్చేసాయి. మీకు ఒరిజినల్ సౌండ్ కూడా వినిపిస్తానులేండి తర్వాత. ఇంకా అలా మిద్దె పైన బట్టలని ఎలా ఉన్నాయో పరిస్థితి చూద్దామని చెప్పేసి స్టెప్స్ ఎక్కుతూ ఉన్నానా. ఇంకా అప్పటికే నాకు తెలిసిపోయిందనమాట, ఇంత వర్షంలో ఆ బట్టలు బ్రతుకుంటాయా అని చెప్పి అనిపించింది. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. సో ఇవన్నీ కూడా నేను తిరుమల ట్రిప్కి కట్టుకొని వెళ్ళిన కొత్త శారీస్, బట్టలు కష్టపడి చేత్తో ఉతికినవండి. ఎంత కష్టపడి ఉతికానంటే మిద్దె పైన కూర్చొని. చూసారా, ఇది పరిస్థితి. ఇంత కష్టపడి నడుము నొప్పి పెట్టుకొని కూడా ఇవన్నీ చేత్తో ఉతికి వేసి నేను ఇంత కష్టపడి వేసేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే లోపల ఇంత మాత్రం జరిగిందనమాట. అసలు ఎంత బాధేసిందంటే, కానీ ఇంకేం చేస్తాను చెప్పండి, తడిచిపోయాయి. లోపలికి ఇంట్లోనే ఉండిపోయాను కానీ నాకు తెలియలేదనమాట వర్షం వచ్చేది కూడా. అలా అని ఎత్తడానికి కూడా లేదు, అప్పుడే ఉతికి వేసున్నాం కాబట్టి పెద్దగా ఏం తేమ కూడా ఆరిన లేదనమాట. సర్లే ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంకా ఈ రోజంతా తడవని, రేపు ఎండ వస్తే ఎండని అని చెప్పి ఇంక నేను తీను కూడా లేదనమాట. కింద ఎక్కడ వేయడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా అలా వదిలేసాను. ఇంకా ఆ రోజుకి అలా జరిగింది. సో ఇంకా నెక్స్ట్ అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చామన్నమాట, మా పెద్ద తోడు కూడా వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడికి వెళ్తే అత్తయ్య కూడా వచ్చింది. మేము ఎందుకు వెళ్ళాము, ఏం జరిగిందని చెప్పేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కాకపోతే ఇందులోనే ఇంక్లూడ్ చేసేసారనమాట ఇవన్నీ కూడాను. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇంట్లో కొన్ని కిచెన్లో క్లీన్ చేసేవి అవన్నీ ఉంటే చేసేసుకొని ఇంకా ట్యాబ్లెట్ అయితే యాజ్ యూజువల్గా థైరాయిడ్ ఉంది కాబట్టి మార్నింగ్ లేవగానే వేసుకున్న ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా నేనైతే నెక్స్ట్ ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అత్తయ్య కూడా వచ్చిందని చెప్పాను కదా, అత్తయ్య అయితే ఇంకా నా కోసం కరివేపాకు, కొబ్బరి నూనె ఇవన్నీ తీసుకొచ్చింది. అండ్ వాటితో పాటు మా అక్క అయితే ఫిష్ ఫ్రై చేయడానికి పొడి యూజ్ చేస్తుంది అనేసి నేను ఇంతకుముందు చెప్పున్నాను కదా మీకు, చాలా బాగా చేస్తుంది మా అక్క అని చెప్పేసి. సో ఇది వేరే వాళ్ళ దగ్గర 1 kg 200 రూపీస్ అని చెప్పేసి తీసుకుంటారనమాట. సో ఇంకా వాళ్ళని అడిగితే అది అయిపోయింది, అంటే వాళ్ళ ఊర్లో లేరనమాట, బయట ఉన్నారు, మేము వచ్చేదాకా లేట్ అవుతుంది అన్నారనమాట. సరే ఇంక మనకు టైం అయిపోతుంది వచ్చేయాలని చెప్పేసి అక్క దగ్గర ఉన్న పొడి మాత్రం తీసుకొని వచ్చేసాను. అక్క ఇచ్చేసింది, మళ్ళీ తెచ్చినాక నీకు పంపిస్తానులే, నువ్వు ఇది ఉన్నది ఎత్తుకొని వెళ్ళని చెప్పేసి ఇచ్చిందనమాట. సో ఫిష్ ఫ్రై ఎప్పుడెప్పుడు దాంతో ట్రై చేద్దామని అనుకుంటూ ఉన్నా. నేను చేస్తే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, బట్ ఈసారి అక్క పౌడర్ ఇచ్చింది కదా, ట్రై చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నా. నెక్స్ట్ ఇంకా అత్తయ్య అయితే కొబ్బరి నూనె అంటే ఇంట్లో ఫ్రెష్గా ఆడుకొచ్చిందనమాట. నేను ఇంట్లో కట్ చేసే కొబ్బరిలు ఇవన్నీ కూడా ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య వచ్చినప్పుడు ఇచ్చి పంపిస్తూ ఉంటాను. ఇంకా అత్తయ్య కూడా అక్కడ ఏదో ఒకటి పని చేస్తూ ఉంటుంది, కొబ్బరికాయలన్నీ ఏరుకొస్తూ ఉంటుంది. అలా నూనె ఆడుకొస్తారనమాట. నాకు, మా అక్కకి, మా చిన్న తోటకోడలకి, మా ముగ్గురికి కూడా ప్రతి మంత్ కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ఇంటి దగ్గర
కరివేపాకు చెట్టు ఉంది. కరివేపాకు అయితే బోల్డ్ అంత తీసుకొచ్చిందనమాట. ఇంత కరివేపాకు నేను ఏం చేసుకుంటానని చెప్పేసి ఇంకా కొంచెం మా అక్కకి పెట్టేసి ఇంకా కొంచెం తెచ్చాను. నేను సగం పెట్టుకొని సగం అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తానమాట. అంతున్నా కూడా మళ్ళీ అది వాడిపోతుంది, ఊరికే వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి. సో అలా ఇంకా తెచ్చినవన్నీ కూడా ఎత్తి పెట్టేసి ఇంకా కిచెన్లోకి వచ్చాను. అండ్ ఇంకా టీ అయితే పెట్టుకుందాం అనిపించింది. పాలు ఉన్నాయి ప్లస్ బిస్కెట్స్ ఉన్నాయి అనమాట. మెయిన్గా పాలు ఉంటే కూడా స్కిప్ చేస్తాను, కానీ బిస్కెట్స్ ఏదన్నా ఉన్నాయి అంటే బొరుగులు కానీ బిస్కెట్స్ కానీ నాకు చాలా ఇష్టం అనమాట టీలో వేసుకొని తినాలంటే. అందుకోసం అని చెప్పేసి ఎందుకో పొద్దున టీ తాగాలనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా పాలు కూడా ఉన్నాయి కదా అనేసి టీ అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా చక్కెర కూడా అయిపోయింది డబ్బాలో. సరే అని చెప్పేసి ఇంకా ఇంట్లో సరుకులు కూడా మొత్తం నిండుకున్నాయండి. ఉన్నవి మాత్రం అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా కాలేజ్ స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా వెళ్ళేసి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకొని సర్ది పెట్టుకుంటే డైలీ కూడా టెన్షన్ లేకుండా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వంట పని ఇంటి పని టెన్షన్ లేకుండా జరిగిపోతాయి. సో చక్కెర అయితే ఒక ప్యాకెట్ మనకి రేషన్లో ఇస్తారు కదా, అదైతే ఉండే ఇంకా అదైతే డబ్బాలోకి వేసి పెట్టేసుకున్నాను. సో మామూలుగా బెల్లం టీ పెట్టుకొని తాగుతాను. కాకపోతే ఇంక ఈరోజు ఆ బెల్లం దంచడం ఎందుకు అంటే దంచేదానికి టైం కాదు కానీ కొంచెం బద్ధకం వచ్చి సర్లే అని చెప్పి ఇంకా చక్కెర అయితే వేసేస్తూ ఉన్నా. సో బెల్లం టీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ చక్కెర కంటే కూడా బెల్లం యూజ్ చేయడమే బెటర్ అనమాట. హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది అండ్ మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకపోతే ఇంకా దంచే అంత ఓపిక లేక చక్కెర వేసేసుకొని అయితే స్ట్రాంగ్గా పెట్టేస్తూ ఉన్న టీ అయితే. ఇంకా నేను టీ పెడుతూ ఉంటే ఆ స్మెల్కి మా చిన్నమ్మాయి నాకు కూడా కావాలి మా, నేను తింటాను బిస్కెట్స్ అనేది. మామూలుగా పిల్లలకి టీ కాఫీలు అస్సలు అలవాటు చేయను, చిన్నప్పటి నుంచి కూడా ఇవ్వను, ఎప్పుడైనా ఒకరోజు అడిగితే తప్పించి. కాకపోతే ఇంక ఈరోజు అడిగింది కదా అని చెప్పేసి ఇంకా మా ఇద్దరి కోసం అయితే ఇంక ఇక్కడ టీ అయితే వడగట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఎండ కూడా బాగా వస్తుంది బయట. మీకు అక్కడ విండో దగ్గర చూసినట్టయితే మార్నింగ్ ఎండ అయితే ఫుల్గా స్టార్ట్ అయ్యింది. ఇంకా నిన్నంతా బట్టలు తడిచిపోయాయని చెప్పాను కదా, సో కాబట్టి ఇంకా అవి మొత్తం కూడా ఈరోజు ఎండకి బాగా ఆరిపోతాయిలే అని చెప్పేసి ఇంకా అనుకుంటూ నా లోపల చూడండి మా వారు వచ్చారు. ఇక్కడ వీడియో ఆన్ చేసి పెట్టాను, ఆయనకి తెలియదు అనమాట. ఇంకా హాట్ వాటర్ పెట్టించాను, హాట్ వాటర్ తాగేసి ఇంకా నేరుగా కిచెన్ దగ్గరకు వచ్చారు. అదే నవ్వుతూ ఉన్నారనమాట. నేను ఎప్పుడు బనీని వేసుకుని ఉన్నప్పుడు లుంగి కట్టుకుని ఉన్నప్పుడు నువ్వు నన్ను వీడియోలో చూపిస్తావు, మళ్ళీ వాళ్ళు ఏదో కామెంట్ పెడతారని పెట్టేవాళ్ళు నేనే పెట్టుకోలే నీకు ఎందుకు కానీ అన్నట్టుగా మేము ఉండిపోతామన్నమాట. నిజంగా చెప్పాలంటే చాలా వరకు చాలా స్ట్రాంగ్గా నిలబడితే తప్పించి సోషల్ మీడియాలో అస్సలు ఉండలేమన్నమాట. మెయిన్ ఆడవాళ్ళు అనమాట. ఆడవాళ్ళు ఏదైనా ఒకటి సాధించాలి, ఒకటి చేయాలంటే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. మన వెనక ఉన్నది లేనిది సృష్టించేయడము, లేకపోతే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసేయడము, ఇంకా ఏదో ఒకటి మన పైన బ్లేమ్ చేస్తూనే ఉంటారనమాట. అంటే ఓర్చలేరు. మనం కొంచెం బాగున్నా, కొంచెం హ్యాపీగా నవ్వుతూ ఉన్నా, లేకపోతే వీడియోస్ బాగా చేసుకుంటున్నా, 10 రూపాయలు ఎర్న్ చేసుకుంటున్నా, మన కాళ్ళ మీద మనం నిలబడాలని కష్టపడుతుంటాం కదా. మన ఇంట్లో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం అనేది ఎవరికి కనిపించదు. మనం సంపాదించేస్తున్నాము, మనం హ్యాపీగా కనిపిస్తున్నాము, మనం నవ్వుతున్నాం. సో వీటిని మాత్రమే ఇది చేసేసుకొని మనం చాలా హ్యాపీగా బిందాస్గా ఉన్నామన్నట్టు అనుకోవడం, లేకపోతే ఏదో ఒకటి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకొని బ్లేమ్ చేయడం, ఇదే క్రియేట్ చేసేస్తూ ఉంటారనమాట జనాలు. ఎందుకుదా ఇలా తయారవుతారో తెలియదు కానీ ఎవరి కష్టం వాళ్ళది, ఊరికే ఏది రాదు కష్టపడకుండా. అండ్ ఇంకొకటి ఒకరి మీద పడి ఏడిస్తే మనకి పైసా ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే మన గురించి మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించుకొని ఇలా కష్టపడి ఇలా చేయాలి అలా చేయాలని అనుకుంటామో అప్పుడే సక్సెస్ అవుతాం తప్పించి ఊర్లో వాళ్ళ మీద పడి ఏడిస్తే మాత్రం మనం అప్పటికీ సక్సెస్ అవ్వలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సిన విషయం, నేను ఎప్పటి నుంచో ఇది చెప్పాలనుకుంటున్నాను కానీ మళ్ళీ ఎందుకులే సైలెంట్ అయిపోతూ ఉన్నా. ఎప్పుడైతే మనం ఒకరి నాశనం చేయాలి అని కోరుకుంటామో ఫస్ట్ మనమే నాశనం అవుతాము. కాబట్టి ఎవరిని నాశనం చేయాలి, ఎవరి చెడు కోరకుండా మనం బాగుండాలి, మనం ఎప్పుడు కష్టపడాలి, మనం ఎలా సంపాదించాలని తాటి పెట్టుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇది నేను ఒకటి చెప్పాలనుకున్నా చెప్పేశాను. మీరేమంటారు కామెంట్స్ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.